గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. మొన్న ఏం జరిగిందంటే పాలు విరిగిపోయాయి. ఎందుకు విరిగిపోయాయి అంటే నేను కాచేసి అక్కడ పెట్టేసి మర్చిపోయాను, అంతే పాలన్నీ విరిగిపోయాయి. సో మన శ్రీవల్లి టాకీస్లో పాలని బాగానే యూజ్ చేసేస్తాను, అంటే పాలు విరిగిపోయిన పాలని బాగానే యూజ్ చేసేస్తాను కదా. మొన్న ఒకసారి నేను ఒక కర్రీ చూపించాను. ఇవాళ కొంచెం డిఫరెంట్గా ఏంటంటే నిన్న పొద్దున్న కర్రీ తీసుకొచ్చారు, జీడిపప్పు కర్రీ. సో కాజు కర్రీ తీసుకొచ్చారు. ఆ కాజు కర్రీ కొంచెం మిగిలితే సో ఆ కాజు కర్రీని ఇందులో వేసేసి పనీర్ కూరలో వేసేసి కొంచెం రీమోడల్ చేసేస్తున్నాను అనమాట. సూపర్బ్ ఉంటుంది, సూపర్బ్ అంటే సూపర్బ్ ఉంటుంది. ఫస్ట్ అయితే ఇది నేను బాండి పెట్టుకున్నాను. ఆ బాండీలో నేను లవంగం రెండు లవంగాలు, అలాగే జీలకర్ర వేసుకున్నాను, పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. మీ కారానికి తగినట్టు వేసుకోండి. ఉల్లిపాయలు వేసుకున్నాను. ఉల్లిపాయలు కూడా బాగా వేగిపోయాయి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. ఎక్కువ అక్కర్లేదు, ఎందుకంటే చాలా పంజెంట్ ఉంటుంది. నేను చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా ఇంట్లో చేస్తాను కాబట్టి చాలా పంజెంట్ ఉంటుంది. సో ఇది కూడా వేసేసాను. ఇది కూడా వేసేసి నేను ఇప్పుడు టమాటో ముక్కలు వేసేస్తాను. ఆ కాజు కర్రీలోనే అన్ని మసాలాలు ఉన్నాయి, జీడిపప్పులు అన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా స్పెషల్గా మనం ఏమీ వేయక్కర్లేదు. నేను టమాటోలు మాత్రం వేస్తున్నాను. కొంచెం మనం ఇలాంటివన్నీ వేసి కూరని కొంచెం మనం ఎక్కువ చేయాలి. కొంచెం మిగులుతుంది కదా మనకి. ఇంకా పనీర్ కూర అంటే పనీర్ కాజు కర్రీ లాగా నేను తయారు చేస్తున్నాను. బట్ ముక్కల్లా ఉండదు, స్క్రాంబిల్డ్ పనీర్లా ఉంటుందన్నమాట. సో ఇది ఒక్కసారి వేగాలి. వేగాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, చక్కగా వేగిపోయే మన టమాటోస్ కానీ ఉల్లిపాయలు కానీ చక్కగా సాఫ్ట్గా అయిపోయాయి. ఇప్పుడు నేను పనీర్ వేసేస్తాను. చాలా హాఫ్ లీటర్ పాలు విరిగిపోయాయి కాబట్టి ఇలా నేను ఫ్రీజర్లో పెట్టేసుకున్నాను. మొత్తం వాటర్ అంతా ఓడ్చేసి నేను ఫ్రీజర్లో పెట్టేసుకున్నాను అనమాట. ఇలా ఫ్రీజర్లో పెట్టేసుకున్న పనీర్ని, స్క్రాంబిల్డ్ పనీర్ని ఇలా వేసేసాను. యాక్చువల్గా మనం ఇలాగా ఉప్పు కారాలు వేసేసుకుని గరం మసాలా వేసుకుని తినేస్తాం కదా. ఇప్పుడు నేను ఈ స్క్రాంబిల్డ్ పనీర్ వేసేసాక ఒకసారి హైలో పెట్టేసుకుంటాను. కొంచెం కారం, ఎందుకంటే మనం ఆ కూర వేస్తాం కాబట్టి కొంచెం కారం, కొంచెం ఉప్పు, ఎక్కువ అక్కర్లేదు, కొంచెం గరం మసాలా, ఇవన్నీ వేసేసి ఒకసారి ఇలాగా కలిపేసుకోవాలి. మనం ఫస్ట్ ఇందాకనే వేసేసాం కాబట్టి మనం ఇలాగా కారం, ఉప్పు, గరం మసాలా కలిసి పెట్టచ్చు. చూసారు కదా, అచ్చు ఎగ్ కర్రీ తిన్నట్టే ఉంటుంది. సేమ్ ఎగ్ లాగే అనిపిస్తుంది. చూసారు కదా, మనకి ఎగ్ గుర్జీ తిన్నట్టే ఉంటుంది. సో ఇలా అయిపోయింది కదా. ఇప్పుడు మనం నిన్న తెచ్చిన కాజు కర్రీ వేసేస్తాం. చాలా చాలా బాగుంటుంది. డిట్టో టు డిట్టో పనీర్ కాజు కర్రీ మనకి రెస్టారెంట్లో ఎలా ఉంటుందో అలాగా ఉంటుందన్నమాట. సో ఇలా వేసేసాను కదా, దీన్ని ఇలాగా కలిపేస్తాను. కలిపేసి 2 నిమిషాలు ఇలా వదిలేస్తాను. మళ్ళీ ఒక్కసారి మగ్గాక నేను మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, చక్కగా మనం వేసిన ఆ కర్రీ ములాంచి మనకి మంచి టెక్స్చర్లో ఉన్న పనీర్ కాజు కర్రీ రెడీ అయిపోయింది. సూపర్బ్ ఉంటుంది. లాస్ట్లో ఒక్కసారి మనం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే మంచి టేస్టీ కాజు పనీర్ కర్రీ రెడీ అయిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. అసలు ఆలోచన అనేది ఉండాలి, ఐడియా ఉంటే చాలు, మనం ఏమైనా సాధించవచ్చు. అందులో విమెన్ అయితే అన్నీ సాధించవచ్చు. ఓకేనా? తప్పకుండా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు.